నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికో కాదు. నా సినిమా వల్ల నేను సంపాదించిన డబ్బుని నా తర్వాత సినిమా చేయడానికి వాడతాను. సినిమా తీయటానికి డబ్బు కావాలి కాబట్టి సంపాదిస్తాను. అంతేగాని డబ్బు సంపాదనకి సినిమాలు తీయను. నేనెప్పుడూ డబ్బు సంపాదించాలని గాని దాని గురించి ఆలోచించడం గాని ఎప్పుడూ చెయ్యలేదు. ఎప్పటికీ చెయ్యను. ఎందుకంటే డబ్బుకి చలనశక్తిని ఇవ్వాలనేది నా సిద్ధాంతం. ఒక్కోసారి నేను తీసిన సినిమా ఆడకపోవచ్చు. కానీ దానికి ఖర్చుపెట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఆ సినిమాకి చాలామంది కలిసి పనిచేయడం వల్ల వేతనాల రూపంలో వాళ్లందరి చేతుల్లోకి ఈ డబ్బు చేరుతుంది. అంటే దానికి చలనశక్తి వస్తుంది. అది వాళ్లు జీవించటానికి ఉపయోగపడుతుంది. నేను డబ్బుని పోగొట్టుకోవచ్చు గాని నా ఐడియాలతో ఆ డబ్బుని మళ్లీ పుట్టించగలను. ఆలోచనలు, భావనలు అనేవే మన నిజమైన ఆస్తులు. ఆ విధంగా అయితే నాకు సంబంధించినంతవరకు నా అకౌంట్లో ఉన్న నా ఆలోచనలు, భావనలు బట్టి నేను మహా ఆస్తిపరుణ్ణి. ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటా కూడా. నేను ఎన్నో వేలసార్లు చెప్పినట్టు, నాకోసమే నేను బతుకుతాను. నా జీవితంలో అతి పెద్ద ఫ్లాప్ 1994లో నేను ఒకరోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి అదే రోజు సాయంత్రం ఫ్లైట్ పట్టుకుని ముంబాయి వెళ్లాల్సి ఉంది. ఆ రోజు మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తున్న నన్ను మా చెల్లి సడన్గా లేపి మా దూరపు కజిన్ అయిన బుజ్జి భీమవరం నుంచి ఫోన్ చేశాడని, చాలా అర్జెంట్గా నాతో మాట్లాడాలన్నాడని చెప్పింది. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. బుజ్జికి నాతో అంత అర్జెంటేంటని చిరాకుతో లేదా? ఎందుకంటే బుజ్జి నాకసలు అంత క్లోజ్ కూడా కాదు. ఫోన్ దగ్గరకి వెళ్ళి హలో అనగానే అవతల నుంచి బుజ్జి, నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పాడు. తన నాన్నగారు నాకు బాగా తెలుసు. నేను ఎలా ఉన్నారు అని అడిగే లోపల నన్ను, ఒంటరిగా ఉన్నావా? లేక ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నేను లేదు, పక్కన వేరే వాళ్లున్నారని చెప్పాను. దాంతో నన్ను బయటికొచ్చి తనకి ఫోన్ చెయ్యాల్సిందిగా చెప్పాడు. ఇంటి నుంచి బయటికొచ్చి మా రోడ్డు చివరలో ఉన్న ఎస్టీడీ బూత్ దగ్గరికి బయల్దేరాను. బుజ్జి వాళ్ల నాన్నగారి హార్ట్ ఎటాక్ వివరాల గురించి నాకెందుకు ఒంటరిగా చెప్పాలి అని ఆలోచిస్తూ బూత్ దగ్గరికి నడుస్తుండగా మొదటిసారి నాకు అర్థమైంది, బుజ్జి మాట్లాడుతుంది మా నాన్నగారి గురించని. వెంటనే వెనక్కి తిరిగి నాతో వస్తున్న మా బావగారిని అడిగా, నాన్నగారు ఎక్కడున్నారని. దానికి మా బావగారు, నిన్న ఆయన భీమవరం వెళ్లారని సమాధానమిచ్చారు. నా భయం నిజమైంది. నేను బుజ్జికి కాల్ చేశాను. తను ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసి నాన్నగారు పోయారని చెప్పి మీరంతా ఇక్కడికొస్తారా, లేక బాడీని హైదరాబాద్ తీసుకురమ్మంటారా అని అడిగాడు. నేను తనకి బాడీనే హైదరాబాదు తీసుకురమ్మని చెప్పాను. తర్వాత మా బావగారితో ఈ విషయానికి చెప్పగానే ఆయన షాక్తో రోడ్డు మీదే అలాగే అక్కడే కూర్చుండిపోయాడు. నాకు మాత్రం నా ఆలోచనలన్నీ ఈ విషయాన్ని మా అమ్మకి ఎలా చెప్పాలనే దాని చుట్టూ తిరుగుతూ నాన్నగారు పోయారన్న మాట నా తలకెక్కలేదు. మా బంధువులు కొంతమందికి ఫోన్ చేసి విషయానికి చెప్పి, ఈ విషయాన్ని మా అమ్మకి నేను చెప్పేంతవరకు కూడా ఎవరూ మా ఇంటికి రావద్దని చెప్పాను. ఎస్టీడీ బూత్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ మా అమ్మకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని శరవేగంతో ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంటికి వెళ్లిన తర్వాత మా